చదువులోనూ జీవిత ప్రయాణంలోనూ గెలుపు ఓటములు సహజమని గజ్వేల్ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా దానిని అనుభవంగా మలుచుకొని మరింత కృషితో గెలుపు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఓటమిలోనే గెలుపుకు దారి చూపే పాఠాలు దాగి ఉంటాయని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జీడీఆర్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ సీఐ రవికుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. విద్యార్థి దశ మానవ జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో అలవర్చుకునే మంచి అలవాట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉండాలని, అది సమయాన్ని వృధా చేయడమే కాకుండా మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తుందని అన్నారు. పుస్తక పఠనం, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పట్ల గౌరవం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యం, మేధస్సు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు. గెలిచినప్పుడు సంయమనం పాటించాలని, అదేవిధంగా ఓడినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుని మరింత మెరుగ్గా ప్రయత్నించాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జీడీఆర్ పాఠశాల వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, కరెస్పాండెంట్ విజయలక్ష్మి, రాజశేఖర్ శర్మ, ఎస్జీఎఫ్ సెక్రటరీ భవానీ, ఎజాజ్ అహ్మద్లతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేది రేపు గెలుపుకు మెట్టు అని దాని సహకారంతో ముందుకెళ్ళాలి. ఈ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్ అండ్ రన్నింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నట్లున్నాయి. ప్రతి దాంట్లో అందరూ ఏదో పార్టిసిపేట్ చేసినామని అనకుండా నీ వంతు కృషి చేస్తే అది మనసు పెట్టి విజయం సాధిస్తుంది. మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తుంది. దీనికి టీమ్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ లేకుండా మీరు విజయం సాధించలేరు. క్రికెట్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ, ఖోఖో, ఇవి చెస్ అండ్ క్యారమ్స్ ఇండివిజువల్ ఉంటుంది. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి సాధించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఒక పర్సనల్గా ఒక స్కూల్ విద్యార్థులకు ఒక 4-5 మెసేజెస్ చెప్తాను. స్కూల్ లైఫ్ మళ్ళీ జీవితంలో రాదు. మళ్ళీ మీరు వెతికి బ్యాక్ వెళ్ళాలన్నా కూడా ఎంత వెతికినా కూడా రాదు. మీరు ఈ స్కూల్ లైఫ్లో ఎంత కష్టపడి, ఎంత డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారో మీరు రేపు పొద్దుగాల జీవితంలో సక్సెస్ఫుల్గా అవుతారు. ఈ స్కూల్ లైఫ్లో డిసిప్లిన్ అనేది లేకుంటే మీరు జీవితం కూడా డిసిప్లిన్ లేకుండా వెళ్ళిపోతుంటారు. ఎక్కడెక్కడో ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, అది కూడా ఇంటర్మీడియట్లో కూడా మీరు అంతా కొలాప్స్ అయిపోతుంటారు. ఇప్పటి నుంచే మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆ తర్వాత డిసిప్లిన్ వస్తుంది, ఆ తర్వాత చదువు వస్తుంది. ముఖ్యంగా గౌరవించడం నేర్చుకోవాలి.